ఎంత అర్జీ పెట్టుకున్నా వాళ్ళు ఇన్నే పట్టుకెళ్ళి నా ఇల్లు ఈ ఇంట్లో నేను బతికేది. ఈ ఇల్లు మాత్రం ప్రభుత్వ అధికారులకు కలిపి వినబడతలేదు, ప్రజాప్రతినిధులకు వినబడతలేదు, మా శాసనసభ్యుని కూడా వినబడతలేదు. ఇంటికి పోయి అర్జీ పెట్టినా కానీ ఆయన మాట్లాడే విధానం ఇక్కడికి ఎందుకు వచ్చినా మాట్లాడారు. ఇలా అన్నారు. అది పరిస్థితి. మరి ఎవరు చెప్పుకోవాలో అర్థమైంది. మా సీఎం గారికి చెప్పుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నాకు రెండు చేతుల మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మా స్టేషన్ కాన్పూర్ శాసనసభ్యులు గారికి కడియం గారికి రెండు చేతులు నమస్కరిస్తున్నా. దయచేసి కడియం గారు, మేము మున్సిపాలిటీ కాకముందు స్టేషన్ కాన్పూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆ పంచాయతీ వాళ్ళు వచ్చి ఏమి ఎంక్వైరీ చేసినారు, ఏ లిస్ట్ పాయింట్ పెట్టినో మాకు తెలియదు. వాళ్ళు ఒక్కొక్కరు ఆ ఎంక్వైరీ చుట్టూ తిరిగిన వాళ్ళు, గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, వాళ్ళ చుట్టూ తిరిగి మీ పార్టీ కార్యకర్తలు తిరిగిన వాళ్ళు 10,000 20,000 వసూలు చేసి అనర్హుల పేర్లన్నీ తీసుకోవాలి లిస్టులో పెట్టారు. ఆ లిస్ట్ మాత్రమే పట్టుకొని తిరుగుతారు. మరి ఆ లిస్ట్ ఎవరికి వచ్చింది, వాళ్ళ ఎలిజిబిలిటీ క్యాండిడేట్లకు అర్హులకు వచ్చిందా అనర్హులకు వచ్చిందా మాకు తెలుస్తలేదు. దయచేసి ఇలాంటి మా పేదలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పేదలను మా పేదలను ఎంక్వైరీ చేసి విచారణ చేసి మా ఇల్లు ఫస్ట్ మన ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఏమవుతుందో తెలుస్తుంది. దయచేసి మా పేదలు మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి కడియం గారు. దయచేసి సీఎం గారు, వీళ్ళు ఇచ్చే లిస్ట్ అంతా కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు కరెక్టే అనిపిస్తే మీరు బయట పెట్టండి, ప్రజలకు తెలియపరచండి. అక్కడ ఏం జరుగుతుందో, ఏం పోతుందో, ఎవరు ఎంక్వైరీ చేస్తారో. ఇప్పుడు వచ్చిన అధికారులు ఎల్లమ్మా ఓకే నీ పేరు వచ్చింది ఇల్లు కట్టుకుంటా వాళ్ళకి ఇల్లు ఉన్నాయో, భూములు ఉన్నాయో, జాగాలు ఉన్నాయో కట్టుకుంటా అంటే వాళ్ళకి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. మాలాంటి ఎలిజిబిలిటీ క్యాండిడేట్లకు మాత్రం ఇల్లు లేక మేము స్థానికులమైంది, మేము పూర్వీకులమైంది కూడా మాకు ఇల్లు లేక అవస్థపడతానే మమ్మల్ని అర్థం చేసుకున్నాడు. సిఆర్ గారు, మీకు రెండు చేతుల దండం పెడతానా. మీ ఇంటికి వచ్చి కూడా నేను మీకు లెటర్ ఇచ్చిన, స్టేషన్ కనుపని చెప్పిన, అయినా మీరు ఆ గన్పూర్ లిస్టులో పెట్టమని మీ పిఏ గారికి చెప్పారు. మేము నా శాసనసభ్యులుగా నమ్మి మేము ఇక్కడికి వచ్చి దయచేసి ఆ నమ్మకాన్ని మీరు ఉంచుకోవాలని కోరుకుంటామన్నా. దయచేసి మాలాంటి వ్యక్తులకు తప్పకుండా నీడు లేక గూడు లేక మేము బతుకుతామంటే మాలాంటి పేదలకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కూడా మేము అడుగుతామన్నా. రేవంత్ రెడ్డి గారు, మీ పాలన బాగున్నది, మీరు మాట్లాడే విధానం ఉన్న వాస్తవాలను బయటపెడితే మేము సంతోషపడతాం. మా రేవంత్ గారు సీఎం గారు మంచోళ్ళని మేము హ్యాపీగా ఉన్నాం. కాబట్టి మా హృదయాలకు సంతోషకరమైన పాలన మీరు చేస్తున్నట్టు అదే సంతోషాన్ని మాకు నిత్యకాలం ఉంచాలని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి మా పేదలకు తప్పకుండా సహాయం చేయండి అని చెప్పి మీ అందరినీ, మీ తెలంగాణ మంత్రులను, సీఎంను అందరినీ కోరుకుంటా ఉన్నాం.